నిర్లక్ష్యం? నువ్వు చేస్తున్న నిర్లక్ష్యం ఎందుకు ఒకసారి ఆలోచించి. ఇంక ఏమి చేయాలి, నువ్వు ఏమి సంపాదించాలి, ఏమి అనుభవించాలి? ఇంకా నువ్వు అనవసరంగా నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. అనవసరంగా నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే. యేసుక్రీస్తు ప్రభు వారి రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు లోబడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. బాప్తిస్మానికి సిద్ధపడు. దేవుడు రాజ్యానికి వెళ్ళడానికి ఇంకా చాలా చేయాలి. నువ్వు ఒక బాప్తిస్మం కాడి అయితే అలా. లోక సువార్త 7వ అధ్యాయం ఒకసారి. లోక సువార్త 7వ అధ్యాయము 29వ వచనం కానీ చదువుతాం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతనిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మ పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి చాలా మంది చెడుతారు. అయ్యా అసలు నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు చెప్పయ్యా, ఏమంటారు? దేవుడు నా గురించి ఏమనుకున్నాడు చెప్పయ్యా అని చాలా మంది చాలా సమస్యలు పట్టుకొస్తారు. నేను నన్ను అడిగితే నేను చెప్పి మొదటి మాట ఏంటంటే, నువ్వు తొందరగా మారు మనసు పొంది బాప్తిసం పొంది పిచ్చి మొహం అంట. దేవుని పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అదే. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందడమే మొదటి ప్రణాళిక దేవుడి పట్ల. ఇక్కడ పరిచయలను ధర్మశాస్త్రోపదేశకులు అంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అంట బాప్తిసం వద్దు అంటున్నారంట. ఏమంటున్నారు? నేను బాప్తిసం పొందేటప్పుడు మా ఇంట్లో ఒక ఆమె స్త్రీల కూడా నడిపించింది, పాస్టర్ గారు అనుకో. వచ్చిన అక్కడ చక్కగా కూర్చొని మనసులో కూర్చున్నాయ్యా ప్రభు నమ్ముకున్నావు అంట కదా. నమ్ముకున్నాను. బాప్తిసం తీపించుకున్నావు అంట అయ్యా. తీపించుకున్నాను. అప్పుడే బాప్తిసం ఉంది అయ్యా నీకు. ఒక్కసారిగా నా గుండెలో ఉనికొచ్చింది, ఇదేంది? నేను బాప్తిసం తీపించుకుంటే సంతోషపడాల్సిన వ్యక్తి మొదట ఏమే కదా, ఏమన్నా బాప్తిసం వద్దా అంటుంది ఏంది అంటే, ఎందుకని అమ్మాను? నువ్వు ఇప్పుడు బాప్తిసం తీపించుకోకూడదు, నీకు వాక్యం తెలియదు కదా. ముందర వాక్యం చదువు, బైబిల్ చదువు. క్రమంగా ఒక 2-3 సంవత్సరాలు దేవుని సన్నిధికి రా. క్రమంగా ఒక 2-3 సంవత్సరాలు దేవుని సన్నిధికి రా. అప్పుడు నువ్వు నిలబడితే బాప్తిసం తీపించుకోండి. ఆ మాటని నేర్గినప్పటికీ నా ఆలోచన తీసుకున్నట్టయితే ఇప్పటికిప్పుడు సచ్చి మట్టిలో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దిన నేను ఇంకా మీ ముందు నిలబడ్డాను అంటే, ఇలా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను అంటే దేవుని కృప అయ్యి ఉంది. హల్లెలూయా. ఆ దిన నన్ను ఆపింది ఎవరో? వాక్యం తెలిసిన వ్యక్తే. ఈరోజు వాక్యం తెలిసిన వాళ్ళు అంటారు, అప్పుడే బాప్తిసం ఎందుకురా నీకు? నువ్వేమో అనుభవించావురా? నీకేం తెలుసురా? నీకేం తెలుసా మేము బాప్తిసం అని? అప్పుడే నువ్వు వెళ్తాను. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డల, బాప్తిస్మానికి అడ్డగించే ప్రతి వ్యక్తి దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్న వ్యక్తి. నువ్వు గుర్తుపట్టాలి. ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు కానించి ఆది అపోస్తలులు మొదలుకొని ఇప్పటి వరకు మనుషులు రక్తాన్ని ధారపోస్తుంది. ఎందుకు అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందలేదు. భక్తులు ప్రాణాలు ఈ లోకంలో విడిచిపెట్టగలుగుతున్నారు. కారణం ఏమిటంటే, నీకు సువార్త ప్రకటింపజేసి నరకం నుంచి నీ తప్పించాలని. ఇంకా అది గుర్తుపట్టకుండా ఏ కాడకి ఇప్పుడు కాదులే, క్రిస్టమస్ అట్లే, ఈస్టర్ అట్లే, అర్థమవుతుందా? ఇప్పుడు కాదులే, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అప్పులు పోవాలి. చూడండి ఎంతకాలం నువ్వు. దేవుడు అంట ఆయన ఎదుగు కాలం మంది ఎదిగితేనే, ఆయన దొరుకు కాలం మంది ఎదిగితేనే దొరుకుతాడంట. అర్థమైందా? అర్థం కాదు. దొరికే కాలంలో ఎదిగితేనే దొరుకుతాడంట ఆయన. ఆ తర్వాత నువ్వు వెతికినా కానీ లేదు. యేసులాగా భ్రష్టుడు వ్యభిచారిలాగా మార్చబడ్డాడు. యేషావు గురించి ఏం చెప్పబడింది? అయిపోయింది. ఒక పొట్టు కోసం పోయింది.
క్రీస్తు యొక్క ఆ వంశంలోంచి యేసువుని ఏం చేశాడు? భక్తుల యొక్క పట్టికలోంచి యేసువుని ఏం చేశాడు? దేవుని రాజ్యంలోకి వెళ్ళేదానికి అవకాశం లేదు. నువ్వు కానీ మార్చుకోకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కానీ మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకోకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రాజ్యానికి నువ్వే మాత్రం వెళ్ళేదానికి అవకాశం లేదు. ఇది నీకు మిక్కిలి అనుకున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, నేడే రక్షణ కానీ ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఆలోచించి ఒకసారి ఆలోచించి, నువ్వు సరైన మారు మనసు పొందకపోతే సరైన మారు మనసు పొందు. ఇప్పటి నుంచి నువ్వు బాప్తిస్మం లేని వ్యక్తి అయితే బాప్తిస్మానికి సిద్ధపడే. ఇక్కడి నుంచి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయేటప్పటికల్లా నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడి నువ్వు వెళ్ళాలి. నూతన సంవత్సరం రాబోతా ఉంది, సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, నీ బ్రతుకులో మార్పు రావాలా? గతించిపోతా ఉన్నాయి సంవత్సరం. ఇదిగో అన్నిటికి మించి ప్రభు రాకడ సమీపించింది. ఆయన రాకడికి సూచన ఏంటి అంటే యుద్ధాలు. ఏంటి యుద్ధాలు? ఈరోజు ప్రపంచ దేశ సరిహద్దుల్లో మోకరించున్న సైన్యం మొత్తం 3వ ప్రపంచ యుద్ధానికి ప్రణాళిక వేస్తున్నారు. రీతిని ఒక క్షణం ఒక మాట చాలు. అర్థమవుతుందా? ప్రభు రాకడికి సూచనలు మన కళ్ళెదురు కనిపిస్తామని మనం చూస్తాం, సెల్ ఫోన్లో చూస్తున్నాం, టీవీలో చూస్తాం. జనం మీదకి జనం లేచిందని ఈరోజు మణిపూర్లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనం లేవట్లేదు. తల్లిదండ్రులు కొడుకుల మీదకి, కొడుకులు తల్లిదండ్రుల మీదకి లేవుస్తారని ఆస్తులు కాడ ఇంట్లో ముసలాన్ని తీసుకొచ్చి బయట అన్నదమ్ములే కొట్టుకు చేస్తున్నారు. ఈరోజు అంత్య దినాల్లో అనేకులు ప్రేమ చల్లారిపోయిందని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు ప్రేమ లేదు, డబ్బు ఒకటే డబ్బు. డబ్బు పిచ్చి పెట్టింది, దెయ్యాలు పట్టింది అందరికి. ఆలోచించేయండి. ఆ ధనాపేక్ష ఎన్ని తీసుకెళ్ళిద్దంటే మరణానికి తీసుకెళ్ళిద్ది. నువ్వు మార్పు చెంది చిన్న పిల్లవారి వలె అయితే తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. యేసుక్రీస్తు సువార్త ఏమిటి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం సమీపిస్తా ఉన్న మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మారు మనసు పొంది సువార్త నమ్మితేనే వెళ్తావు. సువార్త ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ పాపం నిమిత్తం ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నీకు కలగలిసిన ఆ మరణాన్ని ఆయన మీద వేసుకొని, ఆ మరణాన్ని ఆయన జయించి తిరిగి లేచి 3వ దినాన పునరుద్ధరణుడిగా చేయబడ్డాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని ప్రశ్నించాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిసం పొందితే ఆయన పునరుద్ధరణలో కూడా నువ్వు పాల్పొందే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఆయన పునరుద్ధరణలో పాల్పొందే వ్యక్తిగా ఉంటేనే యేసుక్రీస్తు చెప్పిన మాట నీ పట్ల అక్షరాల నెరవేర్చబడింది. నేనే సత్యము, మార్గము, జీవము, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకి. ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారో వాళ్ళు యేసుక్రీస్తులాగా పునరుద్ధరణ చెందుతారు. వాళ్ళు యేసుక్రీస్తులాగా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఆ రాజ్యానికి వెళ్ళే మార్గం ఒకటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. నీవు పాపని నీవు హృదయంతో ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మానికి సిద్ధపడు. ఇది సువార్త. ఇప్పుడు దాకా ఎంతమంది మాటలను విన్నావో నాకు తెలియదు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు నేను ప్రేమించి నూతన సంవత్సరంలో ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను మార్చుకోవాలి. ఆయన ప్రేమతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మార్పు చెందు. నీ ఆలోచన మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ మనసు మార్చుకో. దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడానికి ఇష్టపడు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. చూడు, మారు మనసు పొంది చక్కగా బాప్తిసం పొంది నువ్వు దేవుని సంఘంలో కొనసాగుతూ ఉన్నప్పుడు నువ్వు పొందాల్సిన బాప్తిసం ఇంకొకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పనికి పంపించిన ప్రభువు చెప్పాడు, ఆత్మ కొరకు కనిపెట్టుకుని అప్పుడు దాకా మీరు ఆడికి వెళ్ళొద్దని చెప్పి. ఎవరైతే ఆత్మ చేత నింపబడకుండా ఉంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి కూడా రాలేదు. దేవుని ఆత్మ చేత నింపబడటం ముఖ్యం. కనిపెట్టుకుని ప్రార్థన చేయటం ముఖ్యం. దైవ సేవకుడికి పరిశుద్ధాత్మ అభిషేకం కాదు,
ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అవసరం. పరిశుద్ధాత్మ చేత నింపబడటం ముఖ్యం. ప్రార్థన చేసుకుని తలలో వంచి ప్రార్థన చేసుకున్నాం. మీరు ఎవరైనా కింద కూర్చోలేని వాళ్ళు ఇంటి ఇప్పుడు కూర్చుని పైకి లేచి ప్రార్థన చేయొచ్చు. పైకి లేచిన వాడి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు దాకా కూర్చొని కాళ్ళు నొప్పులు కొడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేని వాళ్ళు మిగతా కూర్చొని ప్రార్థన చేయొచ్చు. 2 నిమిషాలు ప్రతి ఒక్కరం తలలో వంచి ప్రార్థన చేద్దాం. తలలో వంచి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నీ హృదయాన్ని మౌనంగా పరిశీలన చేసుకో. ఒక్కసారి మౌనంగా నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. మౌనంగా ఒక్కసారి నీ హృదయం కళ్ళు మూసుకున్న ప్రియమైన దేవుని కళ్ళు మూసుకుని ఒకసారి మౌనంగా పరిశీలన చేసుకో. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఏ విషయంలో పొరపాటు నీకు తెలుసు, నువ్వు ఏ విషయంలో తొలిగిపోయినావు నీకు తెలుసు, ఏ విషయంలో నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు నీకు తెలుసు. మన కళ్ళ ముందలే పుట్టినోళ్ళు చనిపోతూ ఉన్నారు, ఎదుగుతున్నోళ్ళు చనిపోతూ ఉన్నారు, వృద్ధాప్యం నుండి చనిపోతున్నారు. ఇంకా నీవు నేను బ్రతికున్నామంటే రక్షణ లేకుండా చనిపోతే నరకానికి వెళ్తామని, మారు మనసు లేకుండా చనిపోతే నరకానికి వెళ్తామని, ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి యేసుక్రీస్తు ప్రేమను గుర్తుపట్టువా? యేసుక్రీస్తు ప్రేమను గుర్తుపట్టువా? ప్రభు ప్రేమను గుర్తుపట్టు. నీ కొరకు కల్వరి శిలువలో గాయాల నుంచి వచ్చిన రక్తాన్ని నువ్వు చూడు. ఒకసారి ప్రార్థించి ఒక్క నిమిషం దేవుని నీ కొరకు ప్రార్థన చేసుకో. దేవుని కాడ యథార్థ హృదయంతో ప్రార్థన చేసుకో. నువ్వు ఒప్పుకుంటున్న ప్రతిదీ క్షమించబడతా ఉన్నావు. నువ్వు మార్చుకోవాలని దేవుని కాడ ఒప్పుకున్న ప్రతిదీ ఆయన ఎంటా ఉన్నాడు. ప్రార్థన చేయి. ఇదిగో దేవుని యొక్క ఆత్మని వద్దకు వచ్చి ఒప్పిస్తా ఉంది. ప్రతిదీ దేవుని ఆత్మనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎన్నోసార్లు నువ్వు వెనకేసావు కదా, ఈసారి నువ్వు వెనకేయద్దని ప్రభు నీతో చెప్తా ఉన్నాడు. ఎన్నోసార్లు దాటిపోయావు కదా, రాత్రి దాటిపోవద్దని ప్రభు చెప్తా ఉన్నాడు నీతో.